4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉందంటారు? కరెక్ట్గా లేదండి. పరిపాలన సరిగ్గా చేయట్లేదు, చేత కావట్లేదు. చేత కానప్పుడు వదిలేసుకొని పక్కన పోవాలి. నిన్నగాక మొన్న ఏదో తిరుపతి సైట్లో కూడా అంటున్నాడండి, నేను దిగిపోవాలనుకుంటే దిగిపోతానండి తొందరలోనే అంటున్నాడు. మంచి వార్త చెప్పాడు ప్రజలకి, మంచి న్యూస్ ఇచ్చాడు. అంతకుముందు నా ఇంటికి బేకలేరా, అది బేకలేరు, ఇది బేకలేరు పెద్దగా మాట్లాడాడు. అది కాబట్టి ఆయన వచ్చిన కాడి నుంచి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ రజక సంఘాన్ని కూడా చాలా మోసం చేశాడండి. రజకులను ఒకరిని అడ్డం పెట్టుకొని నాయకులను పెట్టుకుని మా నాయకులు అటు ఇటు పిల్లి గొంతులేసేసి ఆయన దగ్గర పోయి మేము రజకులంతా నీకు ఓట్లు వేపిస్తామని చెప్పి అనేక మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గర తీసుకొని తర్వాత మీరు మీటింగ్ పెట్టుకోండి, మీకు భోజనం ఏర్పాటు చేసి మీకు అన్ని మంచి చూస్తాము, తర్వాత చూద్దాం పోమని అన్న మాట అన్నారండి మా రజకులు. కనీసం దీనికి రెస్పాన్స్ మా రజకుల్లో ఉండోళ్ళు కూడా ఎవరు పెద్దోళ్ళు, పెద్ద నాయకులు, నేనంటే ఒక జూనియర్ని అండి, నా కాడికి ముందు పెద్దోళ్ళు ఉండరు, వాళ్ళు కూడా ఎవరు చర్య తీసుకోవాలి. ఈ జగన్ భయభ్రాంతులు చేస్తున్నాడండి. ఏ కులంలో ఎవరు ఎలాంటి వాడు, ఏ నాయకుడు ఉన్నాడా, ఏ కార్యకర్త ఉన్నాడా, వాడు ఎలా తిరుగుతున్నాడు, వీడు ఎలా తిరుగుతున్నాడు, వాడిని మనం ఎలా కంట్రోల్ చేయాలన్న భావన పెట్టుకొని ఒక రౌడీ షీటర్ లాగా తయారు చేసేసి ఉసుకమ్ముతున్నాడండి. దీనివల్ల కొంతమంది మన చంద్రబాబు నమ్ముకొని చంద్రబాబుతో ఉండి చంద్రబాబు అభివృద్ధి చేద్దామనుకున్న వాళ్ళందరినీ చాలా ఉత్సాహంగా ఉండారు. కానీ వాళ్ళ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కనుక మనం మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి పదే ఆయన చెబుతుంది ఏంటంటే కనుక ఎస్సీ ఎస్టీలకి నేను మేనమావని, బీసీ కులాలు అన్నిటికీ నేను పెద్దన్నని అంటున్నాడు కదా. మరి సార్ అన్ని ఉత్తమ మాటలే సార్, అన్ని ఓట్లు వేపించుకుంటానికి మాటలు తప్పితే బీసీ అనటానికి ఆయనకు అసలు రూల్స్ ఏందండి? ఏం చెప్పాడు బీసీకి చెప్పమని, నాకు పలానా చేశాను బీసీ కులాలకి చేశాను చెప్పమానండి. ఒక అమ్మడు అన్నాడు, అమ్మఒడి దేనికి ఇస్తున్నాడు? అమ్మఒడి తల్లుకి ఇస్తున్నాడు. తల్లులు ఎవరు ఓట్లు వేయాలిగా, అదే పిల్లలకి ఇవ్వచ్చుగా, పిల్లలకి వేయచ్చుగా, పిల్లలకి వేయట్లా, తల్లుకి ఇస్తున్నాడు. తల్లు ఓటు వచ్చింది కదా. అందుకని 4 సంవత్సరాల పాటు చేసే పని ఏంటంటే రేపు వచ్చే ఎలక్షన్కి ఓట్లు వేయించుకుందాం అని ఈ పథకాలు పెట్టి ముందుగా డబ్బులు అడ్వాన్స్కి ఇస్తున్నాడండి. అది అర్థమయ్యేకి తెలుసుకుంటే ఆ ఓట్ల కోసం కొంటున్నాడు. అంటే ఇది ఓట్ల కోసం కాదు, పిల్లల చదువు కోసం నా తాపత్రయం అంతా అంటున్నాడు కదా. లేదు సార్, పిల్లల పేరు చూపించు, నువ్వు పిల్లలు ఈ అమ్మాయికి ఇస్తున్నాను, ఈ రమణకి ఇస్తున్నాను, ఈ వెంకటమ్మకి ఇస్తున్నాను అని చెప్పి పేర్లు చూపించు, పిల్లల పేరు చూపించు. తల్లి ఓటేయాలా, తండ్రి ఓటేయాలా, తండ్రికి మందు బుడ్డి, తల్లికి డబ్బులు ఇస్తున్నావు, రేపు తల్లి వేసిద్ది ఓటు. ఈ పిల్లలు వేయలేరుగా, అందుకని నోరు లేని పిల్లల మీద వంక చెప్పడం ఇది చేయటం. అంటే తండ్రికి మందు బుద్ధి అంటున్నారు కాబట్టి దాని గురించి ఒక చిన్న క్వశ్చన్ అండి. అసలు ఆ మందు అనేది లేకుండా చేసి 2024 ఎలక్షన్లకు వస్తాను నేను అన్నాడు, మరి అది ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? ఆయన వల్ల కాదండి, ఆయన చేత కాదు. ఓట్ల కోసం ఆ రోజు చెప్పాడండి, ఓట్లు వేయించుకున్నాడండి, జనాన్ని మోసం చేశాడు. ఓట్లేదు వేయించుకున్నా జనం మోసం చేశాడు, పచ్చి అబద్ధం ఆడాడండి. ఆ అబద్ధం ఎవడు ఏ ముఖ్యమంత్రి, మా అనుభవం నాకు 50 సంవత్సరాలు, నేను చాలామంది ముఖ్యమంత్రులు మాట్లాడినా కానీ ఇట్టాటి ముఖ్యమంత్రి దరిద్ర ముఖ్యమంత్రిని నేను వినలేదండి. అన్నీ చేస్తాను, పోలవరం కడతా అన్నాడు, రాజధాని కడతానన్నాడు, నీళ్ళు వస్తాయి అన్నాడు, అబ్బబ్బో ఎన్నో పలాపాలు చెప్పాడు. కానీ ఒక సిమెంట్, ఒక్క గజం సిమెంట్ రోడ్ కానీ, ఒక రోడ్ వేసింది కానీ ఎడని చేయించండి, ఆడ ఏం చేయాలి? అభివృద్ధి కార్యక్రమం అంటే ఏం లేదండి జగన్ది. అంటే రోడ్లు అట్ట కాదు, రోడ్లు వేస్తేనే అభివృద్ధి, నలుగురికి డబ్బులు వేసినా కూడా వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి అంటున్నాడు కదా సార్. రోడ్లు ఎత్తే ఎంతమంది మేలు జరిగితే చెప్పమంటారా? రోడ్లు ఎత్తే స్కూటర్ వాడు, ఒక కారు తోలేవాడు, ఒక లారీ తోలేవాడు, ఏ బండి బతికేవాళ్ళు, బండ్ల మీద జీవనం బతికేవాళ్ళు చాలామంది ఉంటారు సార్. వాళ్ళు ఈ ఊరి నుంచి ఇంకొక ఊరు పోదామంటే ఇంతకుముందు పోతే ఒక 1/2 లీటర్ పోసుకుని పెట్రోల్ పోతే 10 నిమిషాలు పోతాం, అది ఒక 20 రూపాయలు 10 రూపాయలు తాగిద్ది. ఇవాళ రోడ్లు బాగాలేకపోయినా గంట పడుతుంది సార్ అడిగి, ఆ బండి ఆడికి పోయాను. ఈ గంట లోపల 1/2 లీటర్ అయిపోతుంది. ఇంకోటికి ఏంటి రోడ్లు వేస్తే ఈ బాధ ఎందుకు? నువ్వు రోడ్డు ఎక్కడ వేసాను చూపించు. నువ్వేదో పాత రోడ్లు, పాత బిల్లు ఉండి, చంద్రబాబు బిల్లు ఉండి వేయించి అవి ఫోటో తీపిచ్చి పెద్దగా నేను చేశాను చూపిస్తాను, అవన్నీ కళ్ళబోళ్ళ మాటలు నమ్మేవాళ్ళు లేరండి. ఇవాళ తెలుగుదేశం పక్కా రావటం, ఈ పత్తిపల్లి నియోజకవర్గంలో మా రామాంజనేయ గారికి మెజారిటీ 30,000 మెజారిటీతో గెలిపించుకుంటున్నాము. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ఈ సిట్టింగ్లకి సీట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇవ్వటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? మరి సార్ సిట్టింగ్ అంటే కొద్ది అనుభవం కలగాలి ఉంటారు సార్. అనుభవం కలగకి ఇస్తేనే మనకి ముందు మెయిన్ ఏంటంటే మనకు అభివృద్ధికి చేయాలి.
అభివృద్ధి మనందరం బతకాలనేది కోరిక మాకు అందరికి ఉంది. చిట్టింగ్ మంచి వాళ్ళకి ఇస్తేనే మంచిదే సార్. వాళ్ళకి అందరూ తెలుసు కాబట్టి, వాళ్ళ అనుభవం ఉండాలి కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా సేవ చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉంది సార్. ఇప్పుడు వచ్చి కొత్త నాయకులు ఏంటంటే నేను వచ్చానా వ్యాపారం చేసుకున్నా డబ్బు సంపాదించుకున్న లెక్కలో ఉంటున్నారు. అనబాన్ని బట్టి ఇస్తున్నాడు చంద్రబాబు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న ఎమ్మెల్యేలను తీసేసి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాడు కదా అదే నియోజకవర్గాలకు. మరి ఎందువల్ల అంటారు? అది చెత్త, అవి పైకి చెత్త వేసారు కదా అలాంటి వాళ్ళు గెలవడం ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అసలు వాళ్ళు ఏం మొహం పెట్టుకుని అడుగుతారండి? ఏం పని చేశారండి? ఒక రోడ్డు వేసారా, కరెంట్ వేసారా, ఒక లైట్ వేసారా, ఒక బీచింగ్ చల్లారా, మురికాలు దువ్వారా? ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చి కొన్ని వేల మందికి సంక్షేమ పథకాలు అందించామనే ధీమాతో ఉన్నారు కదా మరి మొన్నటిదాకా. సంక్షేమ పథకాలైనా 100కి 10% కూడా అందలేదండి. 10% అందేది. వీళ్ళు గొప్పగా చెప్పుకుంటాం తప్పితే 10% కూడా ఎక్కువ అమ్మలా, ఎవరికి అందలేదు. వాళ్ళు గుండె మీద చేసి చెప్పండి, 10 ఇంటికి తిరగమానండి. ఎంతమంది 10 ఇళ్లలో ఎన్ని ఇళ్ళకి వచ్చి చెప్పమానండి. అసలు అవినీతి లేని పరిపాలన అందించడమే నా లక్ష్యం అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. అవినీతి లేకుండానే ఉందంటారా? అసలు పుట్టిందే ఆయన అవినీతిలో పుట్టాడండి. అవినీతి లేదన్న మాట అనవద్దండి. అవినీతి చేస్తేనే మీరు మీ పార్టీ నిలబడది. మామూలుగా నిజాయితీగా ఒక స్కూల్ టీచర్ లాగా ఒక బడి పిల్లలకి పాఠాలు ఎలా చెబుతారో అలాగ చెప్పి నువ్వు ఉంటే అభివృద్ధి సరిగేది. నువ్వు చేయలా, ఇంటి నానే పక్క దిక్కులు పోతుంటే పిల్లలు పక్కన ఉంటారండి. ఏ అభివృద్ధి ఏం లేదండి. మా నియోజకవర్గంలో ఏం రోడ్డు లేవు, ఏం లేవండి. మాట తప్పను మడమ తిప్పను ఇదే నా నైజం అంటున్నారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి 99% హామీలు నెరవేర్చానంటున్నాడుగా మరి. లేదు సార్, ఏది చెప్పమని 99 అవి చెప్పమని చూపించమను. నువ్వు మీటింగ్ పెట్టి నా చెల్లిని చెప్పుకుంటే కుదరదండి. పలానా సాటి చేశాను, పలానా ఎమ్మెల్యే వచ్చి తిరగమను. మా పత్తిపాడ సుచరిత్రగా మేడం గారు ఉండరు, ఆమె పదవి ఇచ్చావు. ఆమెను ఏమైంది వచ్చి ఒక సెంటర్ తిరిగిపోయిన ఒక ఓటు అడగమని ఆమెని అప్పుడు చెబుతారు. సరే అభివృద్ధి అనేది ఏం చేసామనేది నీకే తెలిసిద్ది. ఆ మేడం గారు మేము అడుగుతాము, మా ఎమ్మెల్యే గారు మేడం అడుగుతాము, నువ్వేం చేసావని మేము అడుగుతాము. అప్పుడు ఆమె చెప్పిద్ది కదా. అప్పుడు చేసింది 100% చేసింది, 99 చేసింది తెలిసిద్దిగా. అది గుర్తుపెట్టు. సచివాలయాలు కట్టాం, ఆర్బీకేలు కట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి అసలుకి బయటికి వెళ్ళే పని లేకుండా వాలంటీరే ఇంటికి వచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్లు వాళ్ళ ఊరిలోనే అందుతున్నాయి. ఇదే నా అభివృద్ధి అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. సచివాలయం దేనికి కట్టామండి? మా పంచాయతీ ఆఫీసులు దేనికని ఉంది? మన గ్రామానికి పంచాయతీ ఆఫీసులు ఉండి, గ్రామానికి అంగన్వాడీ టీచర్ల స్కూల్ ఉండి, హై స్కూల్ ఉండి, స్కూల్ ఉండి అన్నీ ఉండేయండి. దాంట్లో పెట్టుకోవచ్చు అండి. నువ్వు అభివృద్ధి నువ్వు సొంతంగా 4 బిల్డింగ్ కట్టేసి నీకు అభివృద్ధి ఉందంటే అడుగుద్ది. 4 బిల్డింగ్లో 2 బిల్డింగ్లు ఉండే, 2 బిల్డింగ్లు మూతలేశారు. కొన్ని రైతు మిత్రం కింద పెట్టారు. ఎప్పుడు చూసినా తాళాలు ఉంటాయి, ఎప్పుడు చూసినా తాళాలు వేసే ఉంటాయి. దానికి ఎప్పుడు తాళాలు తీసి ఉండవు. ఎన్ని అభివృద్ధి మాటలు ఏం జరలేదండి. ఆయనకుంటే ఏం జరలేదండి. ఓవరాల్గా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి రేపు 2024లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? ఆయన గెలిచి ఒక 15 ఒక 20 లోపల వస్తాయండి సీట్లు. ఎందువల్ల అంటారు ఎంత తక్కువ? ఆయన జనంలో మార్పు వచ్చిందండి. జనం అందరూ అభివృద్ధి చెందలేదండి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ నువ్వు కానీ రాజధాని కానీ మొదలుపెట్టి ఉంటే, నువ్వు కట్టకపోతే మళ్ళీ నువ్వు ఇదే రాజధాని అని చెప్పి నువ్వు ఉంటుంటే దానికి ఇంకో వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ కట్టుకుంటుంటారు. ఒక బిల్డింగ్ కడితే ఒక 30 మంది వర్కర్ బతుకుతారు. 30 మంది వర్కర్ ఒక్కొక్క ఫ్యామిలీ 5-3 ఉంటారు. ఒకటి బేల్దాని మేస్త్రి అని, ఒకటి రంగోడు అని, ఏ రకరకాల పనులు ఉంటాయి. అందరి నుంచి బతుకుతారు ఆ ఒక్క బిల్డింగ్ కట్టుకుంటే. అట్టాడి బిల్డింగ్ మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేది ఉంటే ఎంతమంది లక్షల మంది బతికేవాళ్ళని. నువ్వు చేసిన పని లేదు, నువ్వు పథకాలు చేయాల్సిన పని లేదు. నువ్వు అభివృద్ధి పార్టీని చూపించు, మేము బతుకుతాము. ఇప్పుడు నాకు 2 కొడుకులండి, 2 పిల్లని. ఒక డిగ్రీ చదువుకున్నాడు, ఒకటి బీటెక్ చదువుకున్నాడు. జాబులు లేవండి. ఏదో చిన్న కొట్లో గుమ్మస్తాలకు ఉంటున్నారండి. 5,000 7,000కి ఇస్తున్నారు. బతకలేక ఉన్నారు. కనీసం వాళ్ళకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తానని చెప్పి కూడా మీకు 3 పిల్లలంటే ఒక్క ఇంట్లో 3 ఉంటుందండి. చింటున్నారు. అది మాకు రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక చింటున్నారు. అది కూడా నేను కొనుక్కొని వేసుకుంది. దాంట్లో నేను వేసుకుంటే మా 3 పిల్లలు ఉంటే ఆ 3 కూడా ఇదిగో ఇస్తున్నాం అని చెప్పి ఇస్తామని చెప్పి ఈ కొన్ని ఆడ ఇచ్చినట్టుగా మళ్ళీ కాగితం వేసుకున్నారండి. దాంట్లో ఇచ్చినట్టు ఉందండి. కాగితం కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు మా కాళ్ళ దగ్గర కూడా ఉంది కాగితం. అంటే ఫ్లాట్ ఇచ్చినట్టుగా. ఫ్లాట్ లేదు. ఈ ఫ్లాట్ అయితే ఏందయ్యా నీ అమ్మారావు దగ్గర పోతే వాళ్ళు చోటు కొనలేదండి, మమ్మల్ని చేయమంటామని అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాల్సిన టీ దాపాలా, మంచి దాపాలా వాళ్ళని పోతుందని చోటు లేదు కానీ ఇచ్చారు. నేను చూపిస్తాను మీకు కావాలంటే. అదే 31 లక్షల ఇళ్ల స్థలాలు అంటారు. అయ్యా ఏమి లేదండి. అట్టాటి మా ఇంటి చుట్టుపక్కల 4-5 ఉండేయండి ఫ్లాట్ అని. మొత్తం 175 పేర్లు ఉండేయండి. నేను ఎంఆర్ ఆఫీస్కి పోయి చూస్తే
ఒక ఈవర దాన్ని అడిగితే 175 ప్లాట్లు ఒక పత్తిపాడు మండలంలోనే ఉన్నాయి. ఈ 170 మందికి ప్లాట్లు వేయింది. మరి ఎందుకు ఇవ్వలేదని అంటే చోటు కొనాలండి, లేదు నువ్వు చోటు కొనండి చీపిండి, నువ్వు కొనిస్తానంటే తర్వాత నీ బిల్లు వచ్చిందని నన్ను ఎతకారంగా మాట్లాడారండి. అది కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడు ఇచ్చిందండి బిల్లు? నువ్వు వాళ్ళకి బిల్లు ఇస్తే కొనేస్తారు ఎంఆర్ఓలో ఏరోలో. లేదండి, అభివృద్ధి చెందలేదు. పైపెచ్చు నేనే చూపిస్తా కాగితం, రండి నా ఇంటికి రండి, నా ఇల్లు ఏందో నా ఆస్తి ఏందో చూపిస్తాను. మాకు వాళ్ళకి కొడుకు ప్లాట్ ఇచ్చినట్టుగా నువ్వు వేయించుకున్నావు, మాకు పట్టా ఇచ్చారు, నీ పట్టా కాగితం ఉంది నా దగ్గర, ప్లాట్ లేదు.